మీ కోరికలన్నీ కూడా ఒక్కసారి భగవంతుడికి మనస్సంకల్పం ఏదైతే ఉంటుందో అది భగవంతుడికి చెప్పుకోండి. యజమానస్య మనస్సంకల్పిత కార్య దిగ్విజయత బల సిద్ధ్యర్థం ఏతతో మహాసుదర్శన నారసింహ మనహో మహారాధనాఖ్యం కర్మ కరిష్యే. మేళం గట్టి మేళం. తడంగా శిరప్రాంశ్యామి సకోనే వన్నో బాహు ప్రసాదితో నైరుదే మారుదే పాదో కుండ మధ్యంతదో కుండమే మధ్యాత్మ కుండ మధ్యే ఓం నమగ్నయే నమః ఆవాహయామి. అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేసుకొని అగ్నిదేవుణ్ణి మనసులో స్మరించుకోండి. చెప్పండి నమః అగ్నయే నమః స్వధా స్వాహ సమేతాయ అగ్నిదేవాయ నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఓం ఏదై దేవ ప్రతిజోనర్వ పూర్వ జాత సౌగర్భే అంతః. అందరూ కూడా దోసల్లా పెట్టుకోండి. రెండు చేతులు కూడా దోసల్లా పెట్టుకోండి. ఓం ఏదై దేవ ప్రతిజోనర్వ పూర్వ జాత సౌగర్భే అంతః స విరాజమానస్య జనిష్య మాన ప్రత్యన్ముఖ స్థిష్టతి విశ్వతోముఖ. లోపలి కనుకోండి. అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ. సుదర్శన దేవతాభ్యో నమః ఆవాహయామి. అందరూ కూడా ఒకసారి సుదర్శనుడిని మనసులో స్మరించుకోండి. సుదర్శనుడు అలాగే నారసింహ స్వామిని మనసులో స్మరించుకోండి. చెప్పండి చెప్పేటువంటి శ్లోకాన్ని. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞాన అంధస్య మే దేవ విష్ణో మార్గం ప్రదర్శయ. మేనం గట్టి మేనం. ఆవాహయామి. ప్రణామ స్వాగత ప్రతిమ స్థాపన అభిముఖీకరణ ముద్ర ప్రదర్శ్య హృదయ జన్మాంతరసే స్వాహాధికాది బౌద్ధ కవచాయ నేత్రాభ్యాం బౌద్ధ ప్రత్యేక చక్ర ముద్ర ప్రదర్శయేత్. ఓం అర్ఘ్యవినగ్రహాణ స్వాహా పాద్యవినగ్రహాణ స్వాహా ఆచమనీయవినగ్రహాణ స్వాహా వినగ్రహాణ స్వాహా అనంతరం శుద్ధ ఆచమనీయవినగ్రహాణ స్వాహా వినగ్రహాణ వినగ్రహాణ స్వాహా వినగ్రహాణ స్వాహా నైవేద్య వినగ్రహాణ స్వాహా మధ్య మధ్య పానీయం గ్రహాణ స్వాహా ఉత్తర భోజన వినగ్రహాణ స్వాహా అస్తో ప్రక్షాళన వినగ్రహాణ ఆద ప్రక్షాళన వినగ్రహాణ నమస్తుభ్యం భగవతే భగవతే భక్తాభీష్ట భక్తాభీష్ట ప్రదాయినే ప్రదాయినే అస్మిన్ అస్మిన్ అగ్నౌ అగ్నౌ సన్నిధత్స్వ సన్నిధత్స్వ గృహానపి గృహానపి గృహానమే గృహానమే తతః తతః. ఓం మూర్తిమంత్రైః మాలామంత్రైః స్థాపితామంత్రైః అష్టోత్తర శాతాహుతిర్వ అష్టో వాజోజాత్. జై బోల్ సుదర్శన భగవాన్ కి గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. మీ అందరికీ రెండు డొప్పలు వచ్చాయా? టికెట్ కట్టిన వాళ్ళందరికీ కూడా ఒక దాంట్లో హోమ ద్రవ్యము ఒక దాంట్లో ఖాళీ డొప్ప ఉంటుంది. అయితే స్వాహ అన్నప్పుడు ఈ 3 వేళ్లతో చూపుడు వేలు చిటికెన వేలు తాకకుండా మధ్య వేలు ఉత్తరపు వేలు బ్రొటన వేలు ఈ 3 వేళ్లతోనే నిన్న కూర్చున్న వాళ్ళందరికీ కూడా చెప్పారు. ఈ 3 వేళ్లలో గీతలు ఉంటాయి కదా. ఈ గీతల మధ్యలో వచ్చేటువంటి ద్రవ్యాన్ని మాత్రమే ఎంత వస్తే అంత మాత్రమే స్వాహ అన్నప్పుడు మాత్రమే వేయాలి. స్వాహ అన్న అటు వేసిన స్వాహ అన్నప్పుడు ఇటు వేసిన ఆ యొక్క ద్రవ్యము మనకు ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఎప్పుడైతే స్వాహాకారం చెప్తామో అప్పుడు మాత్రమే సుదర్శనాయ ఇదం అనుకుంటూ వేస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు చేసుకునే హోమం ఏనో ఎవరే సుదర్శనుడు? విష్ణుమూర్తి. సుదర్శనుడు అంటే సాక్షాత్ విష్ణుమూర్తి. సాక్షాత్తు విష్ణుమూర్తి కాదు. మామూలుగా మనకి ఏమన్నా సమస్య వస్తే ఎవరిని కోరుకుంటాం? దేవుడిని కోరుకుంటాం. దేవుడికే సమస్య వస్తే ఎవరిని కోరుకుంటాడు? అంటే ఆ సుదర్శనుడిని కోరుకుంటాడట. సుదర్శనుడు ఎక్కడుంటాడు అనంటే శ్రీ మహావిష్ణువు యొక్క కుడి భుజంలో ఉండేటువంటి చక్రం ఉంటుంది కదా, ఆ చక్రమే సుదర్శన చక్రం. భగవంతుడి దగ్గరికి తొందరగా మనం చేరాలి అని అంటే
ఈ యొక్క సుదర్శనుని కోరుకోవాలట. ఆ సుదర్శనుని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఆయన అనుగ్రహం మనకి ఎప్పుడైతే లభిస్తుందో ఆ తరువాత శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత తొందరగా మనము అర్హులం అవుతామట. అందుకని చెప్పేసి ఈ యొక్క సుదర్శనుని మనము ప్రార్థిస్తాం. అయితే ఎప్పుడు శ్రీ మహావిష్ణువుకి సుదర్శనుడు సహాయపడ్డాడు అంటే సుదర్శనుడు అంటే ఏంటి అంటే ఆయన ఒక శక్తి, ఆయన ఒక కనిపించే శక్తి సుదర్శనుడు. అయితే శ్రీ మహావిష్ణువు మొత్తం కూడా ముఖ్యంగా 10 అవతారాలు ఎత్తాడు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ బౌద్ధ కలిగి దశావతారాలు. ఈ 10 అవతారాలలో కూడా ఉండేటువంటి శక్తే ఆ సుదర్శనుడు. ఇప్పుడు నారసింహ అవతారంలోకి వెళ్దాం. నారసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువుకి సుదర్శనుడు ఎక్కడ సహాయం చేశాడు అని అనంటే ఆ యొక్క రాక్షసుని చంపేటప్పుడు ఈ గోర్లు ఉంటాయి కదా, ఈ గోర్లలో ఉండే శక్తియే ఆ సుదర్శనుడు. ఇప్పుడు మనం చేసుకునే శక్తి సుదర్శనుడు. ఆ తర్వాత రామావతారంలో, ఆ రామావతారంలో ఎక్కడ ఉంటాడు అనంటే రాముడు వేసేటువంటి బాణం చివర కొచ్చగా ఉంటుంది కదా, ఆ కొచ్చతనంలో ఉండేటువంటి శక్తియే ఇప్పుడు మనం చేసుకునేటువంటి సుదర్శనుడు. ఆ తర్వాత కృష్ణావతారంలో ఎక్కడ ఉంటాడు అంటే భీష్ముడిని చంపేటప్పుడు చంపుతాని వెళ్ళేటప్పుడు సుదర్శన చక్రమే వస్తుంది కదా, గోవర్ధనగిరి ఎత్తినప్పుడు చిటికన వేలు ఉంటుంది కదా, ఆ చిటికన వేలులో ఉండేటువంటి శక్తియే సుదర్శనుడు. ఆ తర్వాత కూర్మావతారంలో ఆ యొక్క వీపు పైన అంటే తాబేలు యొక్క వీపు పైన మథనం చేస్తారు కదా, ఆ మథనం చేసేటప్పుడు ఆ మథనాన్ని కాపాడి ఆపేటువంటి శక్తి ఇచ్చిందే ఇప్పుడు మనం చేసుకునేటువంటి సుదర్శనుడు. ఆ తర్వాత మత్స్య అవతారంలో రెక్కలు, ఆ యొక్క చాప రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు అటు ఇటు కదిలేటువంటి శక్తిని ఇచ్చింది కూడా ఈ సుదర్శనుడే. ఆ తర్వాత ఒక్కొక్క దాంట్లో నారాయణుడికి ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క శక్తిగా ఆ యొక్క నారాయణుడికి తోడు ఉండేటువంటి స్వామియే ఇప్పుడు మనం చేసుకునేటువంటి సుదర్శన స్వామి. అయితే ఈ సుదర్శన స్వామిని ఎలా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి అని అంటే ఈ స్వామి దగ్గర నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఎప్పుడు కోరుకోకూడదట. ఇందాక మీరు నమస్కారం చేసుకుని చెప్పారు ఒక శ్లోకం, సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానామంతత్వమేదేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ అని అంటే మామూలుగా మనం నమో నారాయణాయ స్వాహా, నమో నారాయణాయ స్వాహా, ఓం నమో నారాయణాయ స్వాహా, ఓం నమో భగవతే పురుషాయ 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 స్వాహా, ఓం నమో భగవతే సత్యాయ 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 స్వాహా, ఓం నమో భగవతే అచ్యుతాయ స్వాహా, ఓం నమో భగవతే అచ్యుతాయ స్వాహా, ఓం నమో భగవతే అనంతాయ 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 స్వాహా, ఓం స్వాహా అగ్నయై నమః స్వాహా, వాయువై నమః స్వాహా, సూర్యాయ నమః స్వాహా, ప్రజాపతయై నమః అద్యా సుదర్శన హవనాఖ్యం కర్మ కరిష్యే. ఓం అందరూ కూడా నమస్కారం చేసుకోండి. రంగేశ విజ్ఞప్తి కరామయస్య చకార చక్రే స్వనివిన్న వృత్తజే సమాశ్రయేహం పరపూరణీయ తంగూర నారాయణ నామకం మునిం సుదర్శన దేవతాభ్యో నమః సర్వోపచార నమస్కారాన్ సమర్పయామి. ఓం సౌదర్శన్యజ్ఞానాదిశివిదిశిరస్కృత్య సామిత్రమర్చి భాగ్యాభాగ్యాంతకారక్షితిగగన ధ్రువద్భూమ్నాస్మదాంన చోక్కర్జోదూరగర్జద్విబుధరిపువదో కంఠవైకల్యకల్య జ్వాలాజాజ్వల్యమానా వితరదు భవతాం భీప్సజా భీప్సితాని. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మర్త్యామృత్యుం నమామ్యహం. ఓం రం సహస్రారమం పట్ స్వాహా సుదర్శనాయ ఇదం. స్వాహ అన్నప్పుడల్లా ద్రవ్యాన్ని వేస్తూ ఉండండి, స్వాహ అన్నప్పుడు వేస్తూ ఉండండి.
ఓం ప్రత్యుద్యాతం మయూఖైరణవది దినకృత ప్రాప్త సేవం ప్రభావి భూమో సోమేన వివర్తివివర్తిర్దేవదాంనా భూయస్యే భూతయేవ స్ఫురతు సకల దిగ్భ్రాంత సాంధస్ఫులింగం చాక్రం చాక్రత్ప్రతాపం త్రిభువన విజయం జగ్రముగ్రం మహద్దదో ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఓం రం సహస్రారహం ఫట్ స్వాహా సుదర్శనాయ యదా పూర్ణే పూరే సుదానాం సమాధిరసద సోమబింబాలవాలే పాహసగావరుద్దక్షిరి గగన దివశ్చక్ర రాజద్రుమస్య జ్యోతిశ్చత్మా ప్రబాల ప్రకటిత వధువ సంపదుత్తం సలక్ష్మీన్ పుష్ణన్ ఆశాముఖే సుప్రతిశతు భవతాం సంప్రకరిషం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఓం రం సహస్రారహం ఫట్ స్వాహా సుదర్శనాయ యదా విరసతి విపదక్షేపదక్షాద్యదక్షాత్ నాభేర్భాస్వత్సనాభే నిజమవిపురచ్చన్న భూమేశ్చ నేమే ఆమ్నాజైరేకకంఠైస్తు తమైమహోమానవీయస్య హేతే తత్వదిక్ష్వేదమానంచ తసృజు చతుర పుష్యత పూరుషార్థారం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఓం రం సహస్రారహం ఫట్ స్వాహా సుదర్శనాయ యదా సముచ్చోచిత పరమహదో భాస్వతకైటవారే ఇందే సంజీవనందం జల విలేకరే జగద్వందనీయ బంధూకచ్చాజ బంధుజ విగడిత గణచ్ఛేదమేతస్మినీస రాధాంగే రశ్మి భంగే ప్రణుదతు భవతాం ప్రత్యహోత్థానమేనః ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఓం రం సహస్రారహం ఫట్ స్వాహా సుదర్శనాయ యదా దృష్టే దివ్యోమచక్రే విగతనవజపాసన్నికాశే సకాశం స్వర్భానుర్భానురేత స్ఫుటమితి కలజన్నాగతో మేకతోద్య నిద్దప్తో నివృత్తో విద్రుమృతక్షోత్రకోశస్య ధాన్యం అగ్నిర్భగ్నార్చిరేక్యం ధర్మాన్ శుద్ధే గణంతాం మహితవిహతజే భానవో భాస్కరామః ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఓం రం సహస్రారహం ఫట్ స్వాహా సుదర్శనాయ యదా దేవం హేమాద్రిదుంగం మృదుభజకరం బిభ్రతీం మధ్యదేశే నావిద్వీపాభిరామావన విపినవతీం శేషశీర్షాసనస్థాం నేమిం పర్యాయ భూమిం దినకరకిరణాదృష్టసీమ పరీత్య ప్రీత్యేవశ్చక్రవాలాచల ఇవ విలసన్నస్తు దివ్యాస్త్రరశ్మిః ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఓం రం సహస్రారహం ఫట్ స్వాహా సుదర్శనాయ యదా ఉచ్ఛండే యచ్చికండే నిబిడీతిన వక్రోడమర్కోడదిత్య అభ్యస్య ప్లోఢతాపక్లవిత విపురపో బిభ్రతీర ప్రవంతే తత్సేదుజ్జంజుదోద్నోమిదో నిమగ్రదాక్షోత్రకోశస్య సామ్యం రక్తస్తస్ర ప్రభోక్తే రచిత సుచరితవ్యుష్టజో పృష్టజో వః ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఓం రం సహస్రారహం ఫట్ స్వాహా సుదర్శనాయ యదా పద్మోఘో దీర్ఘికాం పశ్యమనిదరితదేవేరికాంబ ప్రభాత సింధూరం కుञ्जరాణాం దిశి దిగగన సాధ్యమేక ప్రబంధ పారావారే ప్రభాలో వనభుజవదా ప్రేక్షమాణ ప్రముఖైః సాదిష్టం ప్రమోదం జనయతు జనతద్వైశిరస్వై సరాసిః ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఓం రం సహస్రారహం ఫట్ స్వాహా సుదర్శనాయ యదా ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఓం రం సహస్రారహం ఫట్ స్వాహా సుదర్శనాయ యదా ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేజనం భద్రం మృత్యోర్మృత్యుం చిత్రాభద్రాదిమిత్రామిత విమలజనా జాయతామాయతాయ దేవో సుదర్శన భగవాన్ కి ఓం అథ ఉత్పాదాయ
तज्ञातबोधक्षपरजनुदक्षेपदीपोपमानि त्रैलोक्याकारवाहोर्तन सहमनस्तम्भसम्पत्सकानि त्राणिर्दर्शनाय दीप्ते ज्वालापरयुताय विक्षोभनहराय ॐ ब्रह्महद्रारौ स्वाहा वृद्धरुणे दुरंगे संगन्मादंगनग्रे कुपित बडमुखच्छाय बुद्धप्रमाणे अस्तोकं प्रस्तुमाना प्रतिपडजरदो पार्थिवं बाणवस्य श्रेयो वत्सम्पिदत्ता श्रितदुरितहरा श्रीधरास्किरस्य नाभिः मुग्नमेनं महाविष्णुज्वलन्तं सर्वदामुखं नरसिंहं भेजनं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् ॐ ब्रह्मसहस्राय स्वाहा सुदर्शनाय पर्याप्तामुन्नतीं प्रदैकमलं यातिरोभाव्यवादि स्रष्टस्तेर्तवेयकुमलयमहितं याभिवर्ति स्वरूपं भूम्ना स्वेनान्तरिक्षं कमलेति दिया सा विचित्रा विदत्ता देवीजारेतनाविन्द्रविणवदद्रोहिणीं सम्पदम्पः मुख्यं वेरं महाविष्णुज्वलन्तं सर्वदामुखं नृसिंहं भेजनं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् ॐ ब्रह्मसहस्राहं स्वाहा सुदर्शनाय श्रुत्वा यन्नामशब्दं श्रुतिकरगुरुगं देवन क्रीडनेतु सर्वैरस्येव वद्योपयविभजरकातरन्यस्तसाराः मन्दाक्षं यान्त्यमन्यं प्रतिवदमुखे प्रत्युतोत्रादर्पैः साधुत्वादित्तरोदस्तमगीतजतदेशनाम्लोधनाय मुख्यं वीरं महाविष्णुज्वलन्तं सर्वदामुखं सुदर्शनं वेदः भरतं मृत्योर्मृत्युं नमाम्यहम् ॐ ब्रह्मसहस्राहं स्वाहा सुदर्शनाय यस्तस्कनाय दीप्ते ज्वालापरियुताय दीप्ते ज्वालापरियुताय विक्षोभनहराय ब्रह्मणे जय बोल सुदर्शन भगवान की जय बोल नरसिंह भगवान की पुरुष वर्णनम षष्ठमं ज्योतिश्चूडारमोलिन्द्रणयनमतदशोडशोत्तुङ्गबाहु प्रत्यालेढेन तिष्ठन् प्रणवसितराधारषट्कोणवर्ति निस्सेवेव स्पदाम्ना निखिलमपेदवक्षेममन्निर्मिमानः भूजात् सोदर्शनं पप्रतिपटिपुरुषं पूरुषं पौरुषाय ब्रह्मेरं महाविष्णुज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भेजनं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् ॐ ब्रह्मसहस्राहं स्वाहा सुदर्शनाय जगज्जागरूपं प्रतापः मन्त्रं तन्त्रानुरूपं मनसि कलयितो मानजन्नात्मगुह्यात् पञ्चाङ्गस्फूर्तिनिर्वर्तितिर्विविधयोधावसन्नाङ्गुणानां लक्ष्मीं प्रादासनस्ताभितरतु भवतां पूरुषचक्रवर्ती वीरं महाविष्णुज्वलन्तं सर्वदामुखं नृसिंहं भेजनं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् ॐ ब्रह्मसहस्राहं स्वाहा सुदर्शनाय यस्मिन्यस्य भारं लक्ष्मीनारायणाख्यं मिथुनमनुभवत्यत्युदारान् विहारान् आरोग्यं भूतिमायं कृतमिह बहुनायत्यदा स्थावदम्बः तत्तत्सद्यस्तमस्तं दिश दिश पुरुषो दिव्यहेत्यक्षवर्तिः ॐ ब्रह्मसहस्रारं स्वाहा सुदर्शनाय इदम् ॐ यस्मिन् विन्यस्य भारं विजयी जगदां जग्गमस्थावराणां लक्ष्मी जय श्रीमन्नारायण जय जय श्री सुदर्शन जय श्री सुदर्शन जय श्री सुदर्शन जय श्री सुदर्शन सहस्रारं स्वाहा भजनद्रूपवन्दना सुरजनत्रासखण्डना शतमुखं ब्रह्मवन्दिता शतपथं ब्रह्मवन्दिता विद्वत्सभक्षिता भजतहिर्बुद्ध्यलक्षिता
स्वाहा चंड प्रचंड मंत्र सुमंत्र जय विजय धात्र विधात्रे स्वाहा इंद्राग्ने मनुडित वरुणमाज कुबेर ईशानाय अष्टदिक्पालकाय स्वाहा सर्वेभ्यः स्वाहा अतो देवाः वन्तनो जतो विश्वविक्रमे पृथिव्या सप्तदा विश्वाहायं विष्णुविक्रमे त्रिधानि तदेव संपूर्णमध्यमा చేసి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యద్ధుతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
ఉన్నారు వాళ్ళకి చేస్తే ఒకటి అందరు పెట్టుకోవాలి భాగ్యం ఎప్పుడు सुवर्णादि गरुत्मान् त्रिवृत्तेषुलोका यत्रं चक्षुस्तोमान्पासामदे तनोर्वामदेव्यं बृहद्रदन्तरे पक्षोदिग्नायज्ञयं उच्चच्छन्दागस्यङ्गानि विष्णुया शभायजोपोषिनाम सुवर्णादि गरुत्मान् दिवङ्गतचतुर्पद गरुडाय साङ्गाय सायुधाय सवाहनाय एवं बलिमुच्ये అఖిల జగద్గురు అందరూ కూడా మమ సర్వే జనాః సుఖినో భవంతు సకల సురవర మణిగణే మేతాంగ సర్వోరుహ సకల శరీరా
பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் பல்லாண்டு ஐயோ தென்னாயிரம் பல்லாண்டு வைவாய் ஆடியும் நம்மையும் பல்லாண்டு வைவாய் சூதி வளத்துறையும் சுடராடியும் பல்லாண்டு படைவோர் பொங்கு முழங்கும் அப்பாண்ட சன்னியமும் பல்லாண்டே கோவிந்தா ஆயுதரவாய்